హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. నేను మీ పద్మా శర్మ. నేను ఈరోజు మునగాకు తెలగపిండి కర్రీ తయారు చేయబోతున్నాను. ఆంధ్రాలో ఆషాఢ మాసంలో ఒక ఆదివారం ఈ కర్రీ తప్పనిసరిగా తయారు చేసుకుని తింటారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఎంత కంపల్సరీయో ఈ కర్రీ వండుకోవడం కూడా అంతే కంపల్సరీ. మరి 15 నిమిషాల్లో చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ కర్రీ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి పోపుని బాగా వేయించుకోవాలి. దీంట్లో చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. మునగాకు క్వాంటిటీ మీ ఇష్టం వచ్చినంత వేసుకోవచ్చు. దీంట్లో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మునగాకు పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో ఎసరు వేసుకోవాలి. నేను 1 గ్లాసు తెలగపిండితో ఈ కర్రీ తయారు చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసులు వాటర్ వేశాను. తెలగపిండితో కూర వండేటప్పుడు ఎప్పుడైనా 1:2 రేషియోలో వాటర్ వేయాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లో తెలగపిండి వేసుకోవాలి. తెలగపిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ కర్రీలో రకరకాల స్పైసెస్ అవి ఏమి వాడరు, ఓన్లీ ఉప్పు, కారం, పసుపు అంతే. సో ఒక్కసారి ఇలా మొత్తం కలుపుకొని ఇలా పొడి పొడిలాడుతున్న స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సాల్ట్ అది సరి చూసుకుని అవసరమైతే కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ హెల్తీ మునగాకు తెలగపిండి కూర రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఒపీనియన్ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.